ఏంట్రా చూస్తున్నా పోబే. నాన్న నాకు ఆకలేస్తోంది. నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. ఈ 2 అరటిపళ్ళు ఎంత? ₹1 అండి. ఆ పళ్ళు మాకు కావాలి. ఎంత పొగర్రా వీడికి. నాన్నను తిన్నట్టు. నాన్నకేం కాదు, నువ్వు తినమ్మా. నువ్వు తినమ్మా, నువ్వు తింతల్లి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నీ ఇప్పుడే వస్తాను. ఈ బిస్కెట్ తినమ్మా. వద్దు. ఈ చాక్లెట్ తినమ్మా. వద్దు. చేస్తారమ్మా, ఏదో తినమ్మా. మా అమ్మగారు ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి, ఏర్పాట్లు చెక్. ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా? గట్టిగా అరవకు, పళ్ళు రాలిపోతాయి. అంత ముదురా? మామూలు ముదురు కదరా, మహాముదురు. పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి, ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల. నా పెగులు బాబాయ్. ఏంట్రా కవ్వం? ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు. పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా? అదే నేను ఎక్కడ చూశాను? నేను అసలు పైకే చూడలేదమ్మా. నువ్వేం చూసావో నాకు తెలుసు. పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు, నీ పెంకు పగులు. ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు, లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు. మైండ్ యూ. అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు. అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా? బాబు, వాడెవడో పొరుగు రోడంట. పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తినడానికి సిగ్గుగా లేదట. ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలను చూపించదు. పండవతలకి నాన్న, నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు. ఆగవే. నలుగురు రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వేం చేయగలవే? పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు. అమ్మా, నీకు చాలా సార్లు చెప్పాను, ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న. ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే. ఎక్కడా వాడు?
ఎవరు నువ్వు? ఏ హీరో, ఏంటా లుక్? మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్తావా లేదా? రాఘవయ్య గారి అమ్మాయి పెద్ద మనిషి అయిందో. పాపా, ఓ పాపా, బయటికి రా. ఈ చిలక కావాలా? కావాలి. అయితే బయటికి రా. అయితే బయటికి రా. బయటికి రా. అది సరే కాని నీ పేరేంటి? తులసి. అలాగా. ఆయన నీకేమవుతారు? మా నాన్న. నాన్న? మరి మీ అమ్మేది? లేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా? ఎందుకు రారు? వస్తారు. అసలు నన్ను పంపింది మీ అమ్మే. మా అమ్మ? అవును. పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది. నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది. నిజమా? నిజం. అలాగైతే నాన్నతో చెప్పొస్తాను. నాన్న, 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 అమ్మ వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది. రా చూపిస్తాను. తులసి, వస్తానా? తులసి, మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా.